అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన విజయశాంతి తల్లి కుమారులుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ 6:45 అయిపోయింది, 7:30కి నీ బస్ రెడీగా ఉంది అని చెప్పారు. అన్నప్పుడు ఏంటిది అమ్మా లెగుస్తా కదా బా అని అన్న వెంటనే వాళ్ళమ్మ పాల గ్లాస్ ఇచ్చారు. దాంట్లో బాదం పప్పులు వేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ పిల్లాడ పాల గ్లాస్ ఇది ఏంటమ్మా ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం పప్పులు వేసి ఇస్తావు. అయ్యా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏం తాగుతారో తెలుసా, బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతారు, లేకపోతే షుగర్ వేసి ఇస్తారు, షుగర్ లేకుండా ఇస్తున్నాం ఏంటిది కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడు. అమ్మ నవ్వుతూ నానా ఇది నీ ఆరోగ్యానికి మంచిది తాగు, గుడ్ రెడీ అయిపోయి వచ్చేసి కిందకి అని చెప్పానంటే సర్లే అని చెప్పేసి ఇసుగ్గా తాగాడు, స్నానం చేశాడు. అమ్మ ఇస్త్రీ చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది, వేసుకున్నాడు, కిందగా వచ్చాడు. వచ్చిన వెంటనే అలా బ్యాగ్ వేసుకున్న వెంటనే కొంచెం ఉంది, ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దావు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు? స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు, ఊరికి అన్నీ సర్దేస్తావు. లేదన్నా నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు. ఇటు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు, కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా, అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే ఏంటమ్మా పెసరట్టు ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా ఓ బ్రెడ్ జాము పెట్టవా? కాదు నాన్న పెసరట్టులో పెసలు ఉంటాయి, ప్రోటీన్ మంచిది తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది. సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు. సరే ఏదో తిన చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం ఏదో అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి నానా లవ్ యూరా అంటే ఆ బాబు ఆ చికాకులో ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు. అలా కొడుకుని చూస్తుంటే కొంచెం మునుమునలు ఆడుతున్నాడు, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు. ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని. నాన్న తన వంక చూసి ఏనానా ఏమైంది అని అడిగాడు. ఏనానా ఎప్పుడు అమ్మ అదే ఫుడ్డు అదే హెల్త్, షుగర్ పెట్టదు, హెల్తీ ఫుడ్ పెడుతుంది, బ్యాగ్ చూడు ఎంత వెయిట్ ఉందో అని టార్చర్ పెట్టేస్తాను నాన్న అమ్మ అన్నాడు. అంటే నాన్న ఆ బాబు వంక చూసి చిన్న నవ్వు నవ్వి టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే, ఇదిగో చూస్తున్నాం కదా ఇదే అన్నాడు. టార్చర్ అంటే చెప్తానా, తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో, ఆవిడ తినే తిండిని నువ్వు 90% తిని ఆవిడ కడుపులో పెరిగావు. 9 నెలలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని వీడు బాగుండాలి, వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో 9 నెలలు టార్చర్ పడింది నాన్న మీ అమ్మ నిన్ను కంటానికి. ఇప్పుడు అసలైన ఈవెంట్ వస్తుంది, నువ్వు పుట్టే రోజు అంటే కాన్పు జరిగే రోజు. ఆ రోజు ఆవిడ నిజమైన నరకం చూసింది నాన్న. ఆ అరుపులు ఆ ఏడుపు ఆ కేకలు వింటుంటే నరకం అంటే చూసే వ్యక్తుల్లో అమ్మ ఒక్కటే నాన్న. కానీ సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ నిధులతో వర్షపు నీటిని ఒడిసి పట్టండి, భూగర్భ జలాలను పెంపొందించండి అనే నినాదంతో విశాఖపట్నం జిల్లా మాధవధార సమీపంలో ఈస్ట్ పార్క్ లో నిర్మించిన ఇంకుడు గుంతను పార్క్ యజమానికి నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్క్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ మాట్లాడుతూ భూగర్భ జలాలను ఒడిసిపట్టి సంరక్షణ చేపట్టే వ్యవస్థ పార్కులో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని జేడీ లక్ష్మీనారాయణకి ధన్యవాదాలు తెలియజేశారు. జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను మాట్లాడుతూ విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని, వ్యక్తిగతంగా ప్రజలు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్కు వర్కర్స్, స్థానికులు, జేడీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ఈస్ట్ పార్క్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మన జేడీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకుడు గొయ్యి అన్నది ఈ యొక్క సమ్మర్లో
నీటి కొరత అన్నది ఎంత ఇదిగా ఉంటుంది అన్నది మనందరికీ కూడా, నగరవాసులందరికీ కూడా సుపరిచితమే. సో వాటిలో భాగంగా ఇంకా ఇంకుడుగోత యొక్క అన్నీ కూడా ఏర్పాటు చేసి, సో నీటి జలాల్ని ఎలాగ మనం నిర్వహించుకోవాలి, ఏ రకంగా కూడా కాపాడుకోవాలనే దాని మీద, సో వారి యొక్క పర్యవేక్షణ మీద, వారి యొక్క దీని మీద మాకు కేటాయించి వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ఏమిటంటే ఆలోచనని మా యొక్క పార్కులో నిర్వహించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఈ యొక్క జేడీ ఫౌండేషన్లో ప్రత్యేకంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి, అన్నపూర్ణ గారికి, ప్లస్ అందులో భాగస్థులైన సభ్యులందరికీ కూడా, కృష్ణయ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేయడం అన్నది ఎంతో అభినందనీయమైన కార్యక్రమం అండి. దీన్ని మీరు చేపట్టినందుకు మేము మా యొక్క హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ అండి. గ్రామ పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య రోజు రోజుకి పెరిగిపోతుందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా జేడీ ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ ఇంకుడు గుంతలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ స్కూల్లో మరియు గవర్నమెంట్ పార్క్స్లో ఇంకుడు గుంతలో చేయడం జరిగింది. ఇది మా మూడోది. ఇది మా విశాఖ కన్వీనర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది అంతా కృషి అంతా మా కృష్ణయ్య గారిది. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచిది, అందరికీ యూజ్ అయ్యే కార్యక్రమం కాబట్టి కృష్ణయ్య గారిని మా ఫౌండేషన్ తరఫున మేము అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు వర్షపు నీటిని ఒడిసి పట్టండి, భూగర్భ జలాలని పెంపొందించండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఈస్ట్ పార్క్ మాధవదారిలో ఇంకుడు గుంత నిర్మాణం చేసి ఈ మేనేజ్మెంట్కి చెప్పడం జరిగిందండి. దీంట్లో భాగంగానే గతంలో మేము చాలా ప్రాంతాల్లో ఈ ఇంకుడు గుంతలు తవ్వించి వాటి ప్రయోజనాలను వివరించడం జరిగింది. అదే గోపాలపట్నం హై స్కూల్లో మొట్టమొదటిగా మేము ప్రారంభించి ఈ ఇంకుడు గుంతని ఈరోజు ఇక్కడ ఈ ఈస్ట్ పార్క్లో నిర్వహించడం జరిగింది. భవిష్యత్ తరాలకి మంచినీటి కొరత ఉండకుండా తీర్చిదిద్దాలనే భావంతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. ఇది ఇలాగ నగరంలో పలు చోట్ల చేయడానికి త్వరలో కొన్ని కార్యాచరణ రూపొందించు త్వరలో చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతాము అనడం గర్హనీయమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నా మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. అధికారులు ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పేటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవటానికి ఇది ఏమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం
కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈ రోజు వారి విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే మరి ఇంక సమాజంలో మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు. ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను హరించే విధంగా పథకం ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి. అంటే అభివృద్ధి, టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. ఇప్పటికే రకరకాలైనటువంటి పేర్లతోటి అర్బన్ నక్సల్స్ అని, కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రజల మీద, అమాయకుల మీద పోలీసులను ఉపయోగించి అల్లూరు సీతారామరాజు జిల్లాని రోదర్ఫర్డ్ జిల్లాగా మార్చడానికి ఒక గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ రకమైనటువంటి అండర్ హ్యాండ్లో ఒక చాప కింద నీరులాగా మొత్తం గిరిజనుల యొక్క ఉనికిని దెబ్బకొట్టి కార్పొరేట్ ఆధిపత్యంలోకి ఈ ఏజెన్సీని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిరస్కరించి ప్రతిఘటించాలని చెప్పి మేము పార్టీ పిలుపునిస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 2-3 నెలల నుంచే ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మన స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు 3 నెలల క్రితం ఏజెన్సీ 170 చట్టాన్ని సవరించాలని ముందు ప్రతిపాదించాడు. దానికి వ్యతిరేకంగా 2 రోజులు బంద్ జరిగింది, పిలిపించారు. చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళు 2వ రోజు బంద్ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే చేత అసెంబ్లీలో నాన్ ట్రైబల్ ఉద్యోగాల పేరుతోటి వాళ్ళకి నాన్ ట్రైబల్కి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పిన పేరుతోటి ఒక ప్రకటన చేయించారు. అంటే భూమి మీద గిరిజనులకు ఉండేటువంటి హక్కుని ఒక్కొక్క అడుగు వెనక్కి లాగేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్లకి, వాటికి వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే టూరిజం అభివృద్ధి పేరుతోటి పెద్ద ఎత్తున శాంతి భద్రతలను కాపాడడం కోసం ప్రాణాలు సైతం ఫనంగా పెట్టే పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలు నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటున్నారని తెలిపారు. పోలీస్ వ్యవస్థకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం. పోలీస్ వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా
శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 7న యాజమాన్యం అజాగ్రత్త వల్ల బాలుడు చనిపోయిన ఘటనపై విశాఖ సిటీ 4th టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. స్పోర్ట్స్ ఆక్వా యజమాని విశ్వనాథ్ పై తగు చర్యలు తీసుకునేలా కోర్టులో కేసు వేస్తున్నట్లు వివరించారు. పెట్టారండి, నిర్లక్ష్యంగా వాయించిన సిబ్బంది అలా అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్ గా మేము దర్యాప్తు 2 days అయింది కాబట్టి 2 days రేపు ఇంట్లో దర్యాప్తు కంప్లీట్ చేసుకొని మేము మీకు చెప్పగలుగుతాం. సార్ పూల్ రన్ అవుతా జనరల్ ప్రస్తుతానికి పూల్ గురించి రన్ అది మా పరిధిలో లేదండి. కలెక్టర్ గారికి జీవీఎంసీ గారిని మేము ఈ దర్యాప్తు రిపోర్ట్ కూడా నేను సబ్మిట్ చేస్తాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. అది కంప్లీట్ అథారిటీ డిసిషన్ తీసుకుంటాం. సార్ వాడలో ఉంది సార్, అది ప్రస్తుతం నిర్వహణలో ఉంది. క్లోజ్ అయ్యింది ఈ రోజు లేదని స్పోర్ట్స్ క్లబ్ లో చేయమని జాయింట్ ఇన్స్ట్రక్షన్ చేయమని రెస్పెక్టివ్ కమిషనర్ సర్వీసెస్ హైదరాబాద్ గారు నేను చెప్పడం జరిగింది కూడా. సో జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సెక్యూరిటీ యాక్ట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రైటింగ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఇన్స్ట్రక్ట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యాక్చువల్గా పర్మిషన్ ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకోవాలి. మేము అన్ని మేము చేయాల్సిన పని లేదు. ఇది ప్రైవేట్ తాలూకా ఎంటిటీ అండి. మేము సెక్యూరిటీ గురించి ఓపెన్ ప్లేస్లో మేము చూస్తున్నాం. ఇన్సైడ్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి కేసు అయింది. యాక్చువల్గా ఇటువంటి వాటర్ పార్క్స్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? దీనికి పర్మిషన్ చూపించలేదు. అలాంటిది పెట్టాలంటే పర్మిషన్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫైర్ తాలూకు ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాంటివి కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అది కూడా లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. అది యాక్చువల్గా ఇదంతా విజిటర్స్ వస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి దానికి జీవీఎంసీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ముఖ్యంగా రెవెన్యూ కలెక్టర్ గారు కూడా ముందు తీసుకోవచ్చు. వాళ్ళ పరిరక్షణ లోపం కూడా ఉన్నది కదా సార్. పరిరక్షణ వాళ్ళు చేయదు కదా. పరిరక్షణ ఎవరైతే మీ వర్క్ వస్తే కాక మీరు కూడా కొంచెం ఇచ్చేది కదా. మీ వర్క్ వస్తే నేను చేసుకుంటాను, నేను లేకపోతే అవతాను అవుతుంది కదండి. ఇప్పుడు పెట్టారంటే అన్ని నర్సరీ రిక్వైర్మెంట్ తీసుకొని పెట్టాలి ఎవరైనా సరే. ఇలాంటివి ఇలాంటివి వినండి సార్. సిటీలో ఎక్కడున్నా వీటన్నిటి మీద ఆడిట్ సెక్యూరిటీ ఆడిట్ చేయమని మా సీఎం గారు మాకు ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అక్కడ వాటర్ వేవ్స్ లో దిగి ఇక్కడ
మనకు వచ్చినటువంటి రిపోర్ట్